పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ నుంచి 2025వ సంవత్సరం మే 14వ తేదీ వరకు 99 రోజుల పాటు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్ర త్యాగం జరిగి రుచుమార్గంలో ప్రయాణిస్తాడు. ఈ 99 రోజులు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఎవరు? తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి పంచమ స్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. అసలు గురుడుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక గ్రహం వక్రత్యాగం జరిగి రుజుమార్గంలోకి వెళ్తే ఏం జరుగుతుందంటే, సహజంగా ఈ మే 14వ తేదీ తర్వాత నుంచి గురుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి వెళ్తాడు. గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అలానే గురుడు యొక్క గమనాన్ని బట్టి, గురుడు యొక్క గోచారాన్ని బట్టినే మనము జరుపుకుంటున్నటువంటి అర్ధ కుంభమేళా కానీ, పూర్ణ కుంభమేళా కానీ, మహాకుంభమేళాలు కానీ, నదులకు సంబంధించిన పుష్కరాలు కానీ, ఇవన్నీ కూడా గురుడి యొక్క గమనాన్ని ఆధారంగానే జరుగుతాయి. అలానే మానవ జీవితంలో మానవులకు కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా గురుడి యొక్క స్థితి ఆధారంగానే జరుగుతాయి. అటువంటిది ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కనుక చేయాలనుకుంటే, ఏదైనా కుమార్తెకి వివాహం చేయాలనుకున్నా, కొడుక్కి కుమారుడికి వివాహం చేయాలనుకున్నా, లేదా ఇంకేదైనా ఇల్లు కట్టాలనుకున్నా, వీటన్నిటికీ కూడా గురుబలం చాలా అవసరం. ఇప్పటికీ పల్లెటూరులో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు, అంటే వారికి పెద్దగా జ్యోతిష పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పండితుల దగ్గరకు వెళ్ళి, మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, గురుబలం ఉందా అని అడుగుతారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ అమ్మాయి యొక్క రాశి నక్షత్రాన్ని బట్టి రాశి ఏమిటో తెలుసుకొని, ఆ రాశికి గురుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దానికి తగ్గట్టుగా బలం ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయం చెప్తారు. ఇప్పుడు మకర రాశి వారికి పంచమ స్థానం, అసలు పంచమ స్థానంలో గురుడు గనక సంచరించేటట్లయితే మహాద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా కూడా గురుడు కోణ స్థానాలలో సంచరించేటప్పుడు గురుడి యొక్క, అంటే కేంద్ర స్థానాలలో కానీ కోణ స్థానాలలో కానీ గురుడి యొక్క సంచారం అమితమైనటువంటి బలాన్ని కలిగిస్తుంది. పైగా పంచమ స్థానం అనేది పంచమాత్ పూర్వపుణ్యం అంటారు. అంటే పంచమ స్థానం అనేది పూర్వపుణ్యానికి, దైవ బలానికి సంబంధించినటువంటి స్థానం. మకర రాశి వారికి పంచమ స్థానంలో గురుడు వక్రత్యాగం జరిగి రుజుమార్గంలో ప్రవేశించేటటువంటి 99 రోజులు కూడా మకర రాశి వారికి గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఎంత అద్భుతమైనటువంటి రోజులంటే, పంచమ స్థానంలో గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో చాలా ఒడిదుడుకులతోటి, ఆందోళనలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. పంచమ స్థానం విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా, విద్యాస్థానం కూడా, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం. పంచమ స్థానంలో గురుడు ప్రవేశించి రుజుమార్గంలో సంచరించేటటువంటి సమయంలో విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మకర రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. సంతానానికి సంబంధించిన స్థానం, ఎవరికైతే వివాహమై చాలా కాలమైనప్పటికీ సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో బృహస్పతి గ్రహ ఆరాధన కనుక చేసినట్లయితే శీఘ్రమైనటువంటి సంతానం కూడా కలుగుతుంది. అలానే వివాహపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతాయి. అన్నిటికంటే ప్రధానంగా దైవ బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనము చేసేటటువంటి ఏ పనికైనా సరే దైవ బలం చాలా అవసరం. దైవం అనేటటువంటిది మనల్ని వెనక ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ బలం కనుక లేకపోతే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏదో ఒక చోట మనం వెనకబడిపోతూ ఉంటాం. పంచమ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి దైవ బలాన్ని, గ్రహ బలాన్ని అందిస్తాడు. ఈ బలం అపూర్వమైనటువంటి విజయాన్ని మకర రాశి వారు, అంటే అన్ని రంగాలలో కూడా గొప్ప విజయాన్ని సాధించడానికి ఇక్కడ వీరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో కారణం ఏమై ఉంటుందంటే, మీరు జన్మించిన సమయంలో కూడా గురుడు 6, 8, 12 పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే ఈ గోచార రీత్యా కలిగినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం కానీ, లేదా గురుమంత్ర పారాయణం కానీ, లేదా గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ, క్షీరతర్పణాలు కానీ చేయటం వలన
గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలత కలిగి గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి గురుడు రుజుమార్గంలో సంచరించేటటువంటి సమయంలో మకర రాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు. శుభం.